తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు అన్ని విధాలా ఈ రోజు అనుకూలంగా ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యజయము, ఆకస్మిక అప్రయత్నంగా పనులు సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ధనలాభము, ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు కుటుంబంలో సంతోషము, ఆహారంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది కాకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి, కొత్త పరిచయాలు కూడా ఉంటాయి. అది ఎవరు మంచి ఎవరు చెడు అనే విశ్లేషణ మీరు చేసుకోండి, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఫలప్రదంగా ఉంటుంది, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ, ఒకసారి ఉదయం పూట వినడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు కూడా లగ్నంలోనే వక్రీకరించి సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఉత్సాహం పెరుగుతుంది, కానీ కొంత గందరగోళంగా ఉండే పరిస్థితి, అంటే ఏమిటి ఎలా అనే ఒక రకమైన డైలమాలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ తట్టుకుని మీరు నిలబడతారు, డోంట్ వరీ. అయితే నిర్ణయాలు మాత్రము జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ రకమైన నిర్ణయాలైనా సరే, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, వివాహం కానీ, ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది, అయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, సామరస్యంగానే ముగిసిపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యయాలు మాత్రము కొంత పెరిగే అవకాశం ఉంది, ఖర్చులను కట్ చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఉపవాసం ఉండండి. శని భగవానుడి యొక్క నామస్మరణ సాధ్యమైనన్ని సార్లు చేసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు కూడా 12వ స్థానంలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు వ్యయం ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, మానసిక అలసట, మానసిక ఆందోళన, స్థిరత్వం లేకపోవడము, అనవసరమైన ఇబ్బందులు, ఆలోచనలు కలిగే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది. ధార్మిక కార్యకలాపాలు మనసుకి ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో మీకు 5 గరికమాలలు సమర్పించడంతో పాటు మీకు ఏదైనా ఇబ్బంది కానీ, ఆటంకం కానీ ఉంటే అది సంకల్పంగా చెప్పుకొని ఈ పరిహారం చేసినట్టయితే సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకమైన రోజు. అందరికీ అన్ని రకాలుగా ఈ రోజు లాభంగా ఉండబోతోంది. ఎవరు ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. కొత్త స్నేహితులు ఏర్పడతారు, కానీ గోప్యత పాటించుకోండి. వ్యాపారంలో విజయాలు, కుటుంబంలో సంతోషము, సోదరులతో సహాయము మీకు సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము సాలగ్రామంతో కూడినటువంటి విష్ణువుని తులసి మాలతో కానీ, తులసి దళాలతో కానీ అర్చించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.